వైషు తొందరగా బయలుదేరు, నాకు షాప్కి టైం అవుతుంది. షూ వేసుకో ముందు. అలాగే అమ్మా, వేసేసుకుంటున్నాను. రా తొందరగా, లేట్ అవుతుంది. రోజు ఇదే కంగారు. ఇదిగో నేను స్కూల్ దగ్గర దింపేసి నేను షాప్కి వెళ్తాను. నువ్వు స్కూల్ నుండి వచ్చాక పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళు. నేను వెళ్ళనమ్మా. ఏమ్మా ఎందుకు వెళ్ళావు? వెళ్ళకపోతే ఎలా అవుద్దమ్మా? ఒకరిదాని ఒంట్లో వెళ్ళమ్మా. అమ్మా, మామయ్య. మామయ్య సెలవులకని వచ్చాడు. స్కూల్ నుండి వచ్చాక వెళ్ళి ఆడుకో. అమ్మ పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళమంది, కానీ నేను వెళ్ళను. ఆ మామయ్య ఉన్నాడు, ఆ మామయ్య మంచోడు కాదు. మా అమ్మ వచ్చినంత వరకు నేను మా ఇంటి ముందే కూర్చుంటాను. ఏం వైషు, ఆంటీ వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళలేదా? అలా అయితే తాళాలైనా ఇచ్చేదాన్ని కదా, ఎందుకలా కూర్చొని ఉన్నావు? ఏం వైషు, ఎందుకు వెళ్ళలేదు? ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళమని చెప్పాను కదా. నీతో ఆడుకోవడానికి ఆ మావి కూడా ఉన్నాడు కదమ్మా. మావి ఉన్నంత వరకు వాళ్ళ ఇంటికి వెళ్ళను. సరేనమ్మా, నాకు అర్థమైంది. చీలాంటి వెధవులు ఉన్నారు ఈ లోకంలో. అమ్మ ఈరోజు వాలంటైన్స్ డే కదా, నువ్వు మొదటిసారి ఎవరికి వెళ్ళేవి చెప్పు. ఇలాంటివేనా అడుగుతారు తల్లిని? నువ్వు నేను మంచి ఫ్రెండ్స్ అన్నావు కదమ్మా, చెప్పమ్మా. సరే చెప్తా విను. ఐ లవ్ యూ అంటే ఒకరోజు కాపాడుకునే మాట కాదమ్మా, ప్రతిరోజు కాపాడుకునే మాట. అంతలా ఆ మాటలో కాపాడుకోవడానికి ఏముందమ్మా? మరి అందరూ ఆ మాటను కాపాడుకుంటున్నారా అమ్మా? అందరి కోసమైతే నాకు తెలియదు, కానీ ఆ మాటను కాపాడుకునేది ఇద్దరమ్మా. ఎవరమ్మా ఇద్దరు? ఒకరు దేశం కోసం ప్రాణాలు ఇచ్చే సైనికుడు, ఇంకోటి తన పిల్లల కోసం ప్రాణాలు ఇచ్చే తల్లి. అమ్మా, ఇలా పుల్వామా దాడిలో మన దేశం కోసం ప్రాణాలు ఇచ్చే 40 మంది సైనికులను కోల్పోయిన రోజమ్మా ఇది. స్వార్థాల మధ్య పుట్టే ప్రేమల కంటే నిస్వార్థమైన ప్రేమను తలుచుకుంటూ అందరికీ వ్యాలంటైన్స్ డే. ఊరు నుంచి వస్తుంది, జాగ్రత్తగా. నీకే ఉంది పెద్ద అక్క, మాకు తెలియదు. మరి అంజలి ఏం చేస్తున్నావు? వచ్చిందమ్మా మహా తల్లి, రెండో దిన. తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ పెట్టామా. అసలు ఏం వండుతున్నావు నువ్వు? ఏంటి అంజలి, నాకు ఇష్టమైన చికెన్ చేసావా? సరే. ఈ అమ్మవారి తల్లి వస్తే కాఫీలు పెట్టక చావాలి. ఇదేంటి ఈ టైంలో అమ్మ ఫోన్ చేసింది? హలో చేస్తున్నావమ్మా, వంట అయిందా? ఇదిగో మా ఆడపడుచు దిగబడింది కదా, మనం తిన్నా తినకపోయినా ఆవిడ గారికి వండిపెట్టి సావాలి. నన్ను ఆడపిల్లలు లేని ఇంటికి ఇచ్చినా బాగుండేది. అయితే చీర కొనాలేమో. అవును మరి కొనాలి కదా. మేము కొనుక్కోపోయినా ఆడపిల్లలు వచ్చారంటే వాళ్ళకి చీరలు కొనాలి కదా. ఏం చేస్తాం? వదిన, అమ్మ ఫోన్ చేసింది, అన్నం పెట్టేస్తాను. మనసులో ఎంత పెట్టుకుందా. సరే అంజలి, వెళ్ళొస్తాను. 2 రోజులు ఉండెళ్ళండి వదిన. లేదమ్మా, వెళ్ళాలి. సరే వదిన, 1 నిమిషం ఆగండి. బొట్టు ఒకటి చాలమ్మా, ఇవే మీకోసమే కొన్నాం, తీసుకోండి. నేను చీర కోసం రాలేదు. మాట చెప్పనా అంజలి, మా ఆడపిల్లలు పుట్టింటికి వచ్చేది మీరేదో పెడతారని కాదు. అమ్మోరు తల్లి అన్నావు కదా, నిజమే, మేము అమ్మోర్లమే. ఆ అమ్మోరు ఎలా మీ మేలు కోరుకుంటుందో మేము కూడా పుట్టింటి మేలు కోరుకుంటాం. మీరు గింజన్నం పెట్టినా పరమాన్నంలా ఫీల్ అవుతాం. మీరు కాటన్ చీర కొన్నా పట్టు చీర అనుకుంటాం, అంతేగాని మీ దగ్గర ఏదో తినేయాలని కాదు. పెళ్ళై 25 ఏళ్ళైనా పుట్టింటి మీద ఆశ చావదు ఆడపిల్లకి. రక్తం పంచుకున్న తోబుట్టుల్ని, రక్తం పచ్చిచ్చిన తల్లిదండ్రులని ఎవరికొండదో చూడాలని ఇవేమీ వద్దు. నీకు కూడా పుట్టింటి మీద అభిమానం ఉంటే నన్ను అర్థం చేసుకో. ఇంతకన్నా నేను ఇంకేం చెప్పలేను. అమ్మా దేవి, ఆకలేస్తుంది, కొంచెం అన్నం పెట్టమ్మా. లోపల ఏం చేస్తుందో ఏంటో, నేనే వడ్డించుకుంటాను. ఎందుకత్తయ్య లోపలికి వచ్చారు? అక్కడే కూర్చోమని చెప్పాను కదా, కొంచెం లేట్ అయితే చచ్చిపోతారేటి? లేస్తున్నాను, వచ్చాను. ఈ ముసలి వాళ్ళందరినీ ఓల్డేజ్ హోమ్లో పడేయాలి. ఇదిగో అత్త, అన్నం తీసుకో, నీ గిన్నె ఉంది కదా, పట్టు. ఆ గిన్నెలో నేను తింటే ఏమవుద్ది? తినకూడదు. ఈ టైంలో వాష్రూమ్కి వెళ్తే ఏమంటుందో ఏంటో, రోజుకి ఎన్నిసార్లు వెళ్తుందో ఏంటో. చి ఏటత్తా, నువ్వు బాత్రూమ్కి వెళ్తావు, నీళ్ళు కొట్టావు, నువ్వంటేనే నాకు అసహ్యం వేస్తుంది. ఏరుకోరి కోడలను తెచ్చుకున్నాను, ఫలితం ఇది. నేను తిన్నమ్మా. తినమ్మా, తినకపోతే ఎలా అమ్మా? మా చికెనా నాన్నమ్మకు పెట్టావా అమ్మా? ఎందుకు, ఇల్లంతా పాడు చేయడానికా? వైషు, పెద్దకి నన్ను బాగా చూసుకుంటావా? అమ్మా, నువ్వు నాన్నమ్మని ఎలా చూసుకుంటున్నావు, నేను పెద్దకి నేను అలాగే చూసుకుంటున్నాను. సరేనా అమ్మా? మన పిల్లలు మన్నే ఫాలో అవుతారు ఫ్రెండ్స్.